ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 11 నవంబర్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మీపై మీరు పూర్తి గమనం ఉంచండి. నియమ విరుద్ధంగా నడుచుకోకండి. శ్రీమతంను ఉల్లంఘిస్తే క్రింద పడిపోతారు. ప్రశ్న: పదమాపదం పతిగాయేందుకు ఏ జాగ్రత్తలు వహించాలి? జవాబు: మనం ఎలాంటి కర్మలు చేస్తామో మనల్ని చూచి ఇతరులు కూడా చేస్తారు అని సదా గమనం ఉంచుకోవాలి. ఏ విషయంలోనూ అసత్యమైన అహంకారం రాకూడదు. మురళి ఎప్పుడు మిస్ చేయరాదు. మనసా వాచా కర్మన స్వయాన్ని సంభాలన చేసుకోండి. ఈ కనులు మోసగించకపోతే పదమాల సంపాదన జమ చేసుకోగలరు. దీని కొరకు అంతర్ముఖులై తండ్రిని స్మృతి చేయండి. అంతేకాక వికర్మల నుండి రక్షింపబడి ఉండండి. ఓం శాంతి. ఆత్మీక పిల్లలకు తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇక్కడ పిల్లలైన మీరు తప్పనిసరిగా ఈ ఆలోచనతో కూర్చోవాలి. వీరు తండ్రి కూడా అయ్యారు, టీచర్ సద్గురువు కూడా అయ్యారు. బాబాను స్మృతి చేస్తూ చేస్తూ పవిత్రమై పవిత్ర ధామానికి చేరుకుంటామని కూడా మీరు అనుభవం చేస్తారు. మీరు పవిత్ర ధామం నుండే క్రిందకు దిగారని తండ్రి అర్థం చేయించారు. దాని పేరే పవిత్ర ధామం. సతోప్రధానం నుండి మళ్ళీ సతో రజో తమోలోకి వచ్చి ఇప్పుడు క్రింద పడి ఉన్నామని, అనగా వైశాలయంలో ఉన్నామని కూడా మీరు అర్థం చేసుకున్నారు. భలే, మీరు సంగం యుగంలో ఉన్నారు, కానీ జ్ఞానం ద్వారా మేము అతీతంగా వేరుగా ఉన్నామని అర్థం చేసుకున్నారు. అయినా మనం శివబాబా స్మృతిలో ఉంటే శివాలయం దూరంగా లేదని కూడా మీరు అర్థం చేసుకున్నారు. శివబాబాను స్మృతి చేయకుంటే శివాలయం చాలా దూరంగా ఉంటుంది. శిక్షణలు అనుభవించవలసి వస్తే చాలా దూరం అయిపోతుంది. కనుక తండ్రి పిల్లలకు ఎక్కువ కష్టం ఇవ్వటం లేదు. ఒకటేమో మనసా వాచా కర్మన పవిత్రంగా అవ్వాలని పదే పదే చెప్తున్నారు. ఈ కనులు కూడా చాలా మోసం చేస్తాయి. వీటిని చాలా చాలా సంభాలన చేసుకుంటూ నడుచుకోవాలి. ధ్యానము యోగము రెండూ పూర్తిగా వేరని తండ్రి అర్థం చేయించారు. యోగం అనగా తలంపు. కనులు తెరుచుకొని కూడా మీరు బాగా స్మృతి చేయవచ్చు. ధ్యానంను యోగమని అనరు. భోగ్ తీసుకెళ్లిన ఆదేశానుసారమే తీసుకెళ్ళాలి. ఇందులో మాయ కూడా చాలా ప్రవేశిస్తుంది. మాయ ఎలాంటిది అంటే ఒక్కసారిగా ముక్కుతో పట్టుకుని ఊపిరి ఆడకుండా చేస్తుంది. ఎలాగైతే తండ్రి శక్తివంతులో అలా మాయ కూడా చాలా బలమైనదే. ఎంత బలమైంది అంటే మొత్తం ప్రపంచాన్నంతా వైశాలయంలోకి తోసేసింది. కావున ఇందులో చాలా అప్రమత్తంగా ఉండాలి. తండ్రి తెలిపిన నియమానుసారం స్మృతి ఉండాలి. నియమ విరుద్ధంగా ఏ పని చేసినా మాయ ఒక్కసారిగా క్రింద పడేస్తుంది. ధ్యానంలోకి వెళ్ళాలని మొదలైన కోరికలేవి ఉంచుకోరాదు. ఇచ్ఛా మాత్రం అవిద్య, అంటే కోరికలంటే ఏమో తెలియనట్లు ఉండాలి. తండ్రి ఆజ్ఞాపించినట్లు నడుస్తే మీ సర్వ మనోకామనలు అడగకుండానే పూర్తి చేస్తారు. తండ్రి ఆజ్ఞను పాటించక వ్యతిరేక మార్గంలో నడిస్తే స్వర్గానికి బదులు నరకంలోనే పడిపోవచ్చు. ఏనుగును మొసలి తినేసినట్లు గాయనం కూడా ఉంది. అనేక మంది ఇతరులకు జ్ఞానం తెలిపిన వారు, భోగ్ తీసుకెళ్లేవారు ఈరోజు లేనేలేరు. ఎందుకంటే నియమ విరుద్ధంగా నడుచుకున్నందున పూర్తి మాయవిగా అయిపోతారు. దేవతలుగా అవుతూ రాక్షసులుగా అయిపోయారు. దేవతలుగా తయారయ్యే చాలా మంచి పురుషార్థులు కూడా అసురులుగా అయి అసురుల జతలో ఉన్నారని తండ్రికి తెలుసు. విద్రోహులైపోతారు. తండ్రికి చెందిన వారిగా అయి మళ్లీ మాయకు వశమయ్యే వారిని విద్రోహులు అని అంటారు. స్వయంపై గమనం ఉంచుకోవాలి. శ్రీమతంను ఉల్లంఘిస్తే క్రింద పడేది కూడా తెలియదు. రసాతలంలోకి చేరే నడవడిక కలిగి ఉండరాదని తండ్రి పిల్లలకు గమనం ఇప్పిస్తున్నారు. చాలామంది గోపులు ఉన్నారని తండ్రి నిన్న కూడా అర్థం చేయించారు. వారు పరస్పరం కమిటీలు మొదలైనవి తయారు చేసుకుని ఏం చేసినా శ్రీమతం ఆధారంగా చేయకుంటే డిస్సర్వీస్ చేసినట్లే అవుతుంది. శ్రీమతం లేకుండా చేస్తే క్రింద పడుతూనే ఉంటారు.
బాబా ప్రారంభంలో కమిటీను తయారు చేసినప్పుడు మాతల కమిటీనే నిమిత్తంగా చేశారు. ఎందుకంటే కలుషం మాతలకే లభిస్తుంది. వందే మాతరం అని గాయనం ఉంది కదా. ఒకవేళ గోపుల కమిటీని చేస్తే వందే గోపులనే గాయనం లేనే లేదు కదా. శ్రీమతంను అనుసరించకపోతే మాయాజలంలో చిక్కుకుంటారు. బాబా మాతల కమిటీని ఏర్పాటు చేసి సర్వస్వము వారికి అర్పించేశారు. పురుషులు తరచుగా దివాలా తీస్తారు, స్త్రీలు అలా దివాలా తీయరు. అందుకే తండ్రి కూడా కలుషం మాతలపై ఉంచారు. ఈ జ్ఞాన మార్గంలో మాతలు కూడా దివాలా తీయవచ్చు. పదమాపదం భాగ్యశాలురుగా అయ్యేవారు కూడా మాయతో ఓడిపోయి దివాలా తీయవచ్చు. ఇందులో స్త్రీలు పురుషులు ఇరువురూ దివాలా తీయవచ్చు, తీస్తారు కూడా. ఎంతోమంది ఓటమి చెంది వెళ్ళిపోయారు, అనగా దివాలా తీశారు కదా. తండ్రి అర్థం చేయిస్తున్నారు. భారత్వాసులైతే పూర్తిగా దివాలా తీశారు. మాయ ఎంతో శక్తివంతమైనది. మనం ఎలా ఉండేవారము, ఎంత పైనుండి ఒక్కసారిగా కింద పడ్డామో కూడా అర్థం చేసుకోలేరు. ఇక్కడ కూడా ఉన్నతం అవుతూ అవుతూ శ్రీమతంను మర్చి సొంత మతంను అనుసరిస్తే దివాలా తీస్తారు. ప్రపంచంలోని వారు దివాలా తీసిన 5-6 సంవత్సరాల తర్వాత మళ్ళీ నిలదొక్కుంటారు. ఇక్కడైతే 84 జన్మలకు దివాలా తీస్తారు. ఉన్నత పదవిని పొందలేరు. దివాలా తీస్తూనే ఉంటారు. బాబా వారి వద్ద ఫోటో ఉంటే చూపిస్తారు. బాబా చాలా కరెక్ట్గా చెప్పారని మీరంటారు. చాలామందిని జాగృతం చేసిన మహారథులు ఈరోజు లేనేలేరు, దివాలాలో ఉన్నారు. బాబా పదే పదే పిల్లలను అప్రమత్తం చేస్తూ ఉంటారు. మీ ఇష్టానుసారం కమిటీలు చేయటం వలన ఏ లాభమూ లేదు. పరస్పరంలో కలిసినప్పుడు వారు అలా చేశారు, వీరు ఇలా చేశారు అని లోకాభిరామాయణంతోనే రోజంతా గడిపేస్తారు. తండ్రితో బుద్ధియోగంను జోడించినప్పుడు మాత్రమే సతోప్రధానంగా అవుతారు. తండ్రికి చెందిన వారిగా అయి తండ్రిని స్మృతి చేయకుంటే మాటిమాటికి క్రింద పడుతూనే ఉంటారు. సంబంధం తెగిపోతుంది. లింక్ తెగిపోయినా భయపడరాదు. మాయ మనల్ని ఇంతగా ఎందుకు విసిగిస్తుంది? ప్రయత్నించి తండ్రితో మీరు మళ్ళీ లింక్ ఏర్పరచుకోవాలి. లేకుంటే బ్యాటరీ ఎలా ఛార్జ్ అవుతుంది? వికర్మలు చేసినందున బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతుంది. ప్రారంభంలో అనేక మంది బాబా వద్దకు వచ్చి బాబాకు చెందిన వారిగా అయ్యారు. బట్టీలో వచ్చారు, కానీ వారు ఈరోజు లేనేలేరు. పాత ప్రపంచం గుర్తు వచ్చినందున వారు క్రింద పడిపోయారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, మీకు అనంతమైన వైరాగ్యం కలిగిస్తున్నాను. ఈ పాత ప్రపంచం వైపుకు మీ మనసు పోనీయరాదు. మనసును స్వర్గంతో జోడించండి. ఇలాంటి లక్ష్మీనారాయణులుగా అవ్వాలి అంటే శ్రమించవలసి వస్తుంది. బుద్ధియోగం ఒక్క తండ్రితోనే ఉండాలి. పాత ప్రపంచంపై వైరాగ్యం రావాలి. సుఖధామం శాంతిధామాలను స్మృతి చేయండి. వీలైనంత ఎక్కువగా లేస్తూ కూర్చుంటూ నడుస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఇది చాలా సులభం. నరుడి నుండి నారాయణునిగా అయ్యేందుకు మీరిక్కడికి వచ్చారు. ఇప్పుడు తమో ప్రధానం నుండి సతోప్రధానంగా అవ్వాలి అని అందరికీ అర్థం చేయించాలి. ఎందుకంటే ఇప్పుడు తిరిగి ప్రయాణం జరుగుతుంది. ప్రపంచ భూగోళం చరిత్ర పునరావృతం అవుతుంది. అనగా నరకం నుండి స్వర్గం, మళ్ళీ స్వర్గం నుండి నరకం, ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. తండ్రి చెప్తున్నారు, ఇక్కడ స్వదర్శన చక్రధారులై కూర్చోండి. మనం ఎన్నోసార్లు చక్రంలో తిరిగాము. ఇప్పుడు మళ్ళీ మనం దేవతలుగా అవుతున్నాము. ప్రపంచంలోని వారెవ్వరికీ ఈ రహస్యం తెలియదు. ఈ జ్ఞానం దేవతలకు లేనే లేదు. ఎందుకంటే వారు పవిత్రులు. శంకును పూర్తించేందుకు వారిలో జ్ఞానమే లేదు. వారు పవిత్రులు. వారికి అలంకారాలు ఇచ్చే అవసరమే లేదు. ఇరువురూ కలిసి ఉన్నప్పుడే ఈ గుర్తులుంటాయి. మీకు కూడా ఈ గుర్తులు లేవు. ఎందుకంటే ఈరోజు దేవతలుగా అవుతూ రేపటి రోజు అసురులుగా అవుతారు. తండ్రి దేవతలుగా చేస్తారు, మాయ అసురులుగా చేస్తుంది. తండ్రి అర్థం చేయించినప్పుడు మా స్థితి నిజంగా దిగజారిపోయిందని అర్థమవుతుంది. పాపం ఎంతోమంది తెలియక శివబాబా ఖజానాలో జమ చేసుకుంటూ వాటిని మళ్ళీ వాపస్ అడిగి అసురులుగా అయిపోతారు. ఇందుకు కారణం యోగం తక్కువగా ఉండటమే. యోగం ద్వారానే పవిత్రంగా అవ్వాలి. ఓ బాబా రండి, మేము స్వర్గంలోకి వెళ్ళగలుటకు మమ్మల్ని పతితుల నుండి పావనంగా చేయమని తండ్రిని పిలుస్తారు. పావనంగా అయి ఉన్నత పదవి పొందేందుకు స్మృతి యాత్ర చేయాలి. కానీ కొంతమంది నడుస్తూ నడుస్తూ మరణిస్తారు.
అలా మరణించిన వారు కూడా ఈ జ్ఞానాన్ని కొద్దిగా విని ఉండినా శివాలయంలోకి తప్పకుండా వస్తారు. ఏదో ఒక పదవి లభిస్తుంది. ఒక్కసారి స్మృతి చేసిన స్వర్గంలోకి తప్పకుండా వస్తారు. కానీ ఉన్నత పదవిని పొందలేరు. స్వర్గం పేరు విని సంతోషించాలి. ఫెయిల్ అయి చిన్న పదవిని పొందుకోవటంలో సంతోషపడరాదు. అలా నేను నౌకర్నే అనే ఫీలింగ్ వస్తుంది కదా. చివర్లో స్వర్గంలో ఏ పదవి పొందుతారో మీకు అన్ని సాక్షాత్కారాలు అవుతాయి. మాకీ దుస్థితి కలిగినందుకు మేము ఏ వికర్మలు చేశాము? నేను మహారాణిగా ఎందుకు కారాదు? అడుగడుగునా అప్రమత్తంగా నడుచుకుంటేనే మీరు పదమాపదం పతులుగా అవ్వగలరు. మందిరాల్లో దేవతలకు పదమాలను గుర్తుగా చూపిస్తారు. పదవుల్లో హోదాల్లో తేడా వస్తుంది. ఈరోజు రాజులకు ఎంత ఆడంబరం ఉంది, అది అల్పకాలికమైనదే. సదాకాలానికి రాజులుగా అవ్వలేరు. అందువలన మీరు లక్ష్మీనారాయణులుగా అవ్వాలి అంటే పురుషార్థం కూడా అలా చేయాలని తండ్రి చెప్తున్నారు. మేము ఎంతమందికి కళ్యాణం చేస్తున్నాము? అంతర్ముఖులై ఎంత సమయం తండ్రిని స్మృతి చేస్తున్నాము? ఇప్పుడు మనం మన మధురమైన ఇంటికి వెళ్తున్నాము. మళ్ళీ సుఖధామంలోకి వస్తాము. ఈ విధమైన జ్ఞానమదనం లోపల జరుగుతూ ఉండాలి. తండ్రిలో జ్ఞానం యోగం రెండూ ఉన్నాయి. మీలో కూడా ఉండాలి. శివబాబా మమ్మల్ని చదివిస్తున్నారని గుర్తుంచుకుంటే జ్ఞానయోగాలు రెండూ జరుగుతాయి. జ్ఞానయోగాలు రెండూ జతలో నడుస్తాయి. అంతేగాని యోగంలో తండ్రిని స్మృతి చేస్తూ జ్ఞానం మర్చిపోరాదు. తండ్రి యోగంను నేర్పిస్తే జ్ఞానంను మర్చిపోతారా? మొత్తం జ్ఞానమంతా వారిలో ఉంది. పిల్లలైన మీలో కూడా జ్ఞానం ఉండాలి, చదువుకోవాలి. నేను ఎలాంటి కర్మలు చేస్తానో నన్ను చూచి ఇతరులు కూడా అలాంటి కర్మలు చేస్తారు. నేను మురళి చదవకుంటే ఇతరులు కూడా చదవరు. మిథ్య అహంకారం వస్తే వెంటనే మాయ యుద్ధం చేస్తుంది. అడుగడుగునా తండ్రి నుండి శ్రీమతం తీసుకుంటూ ఉండాలి. లేకుంటే ఏదో ఒక వికర్మ జరుగుతూ ఉంటుంది. చాలామంది పిల్లలు తప్పులు చేసి తండ్రికి వినిపించరు. దీనివలన సర్వనాశనం అవుతారు. నిర్లక్ష్యం చేసినందున మాయ చెంపదెబ్బ వేస్తుంది. పైసాకు కొరగాకుండా చేసేస్తుంది. అహంకారంలోకి వచ్చినందున మాయ చాలా వికర్మలు చేయిస్తుంది. పురుషులు కమిటీలు తయారు చేయమని బాబా ఏమైనా చెప్పారా? కమిటీలో ఒకరిద్దరు తెలివైన అక్కయ్యలు తప్పనిసరిగా ఉండాలి. వారి సలహా ప్రకారమే పని జరగాలి. కలశం లక్ష్మీపైనే ఉంచుతారు కదా. అమృతం త్రాగిస్తున్న యజ్ఞంలో విఘ్నాలు వేస్తూ ఉంటారనే గాయనం ఉంది. అనేక ప్రకారాల విఘ్నాలు కలుగచేసి వారుంటారు. రోజంతా లోకాభిరామాయణం మాట్లాడుతూనే ఉంటారు. ఇది చాలా చెడ్డది. ఏదైనా విషయం ఉంటే తండ్రికి రిపోర్ట్ ఇవ్వాలి. తండ్రి ఒక్కరు మాత్రమే సర్దిద్దగలరు, అనగా బాగు చేయగలరు. మీరు మీ చేతుల్లోకి చట్టం తీసుకోకండి. మీరు తండ్రి స్మృతిలో ఉండండి. అందరికీ తండ్రి పరిచయం ఇస్తూ ఉంటే ఇలా తయారవుతారు. మాయ చాలా కఠినమైనది, ఎవ్వరినీ వదిలిపెట్టదు. సదా తండ్రికి సమాచారం తెలుపుతూ ఉండండి. ఆదేశాలు తీసుకుంటూ ఉండాలి. ఆదేశాలు సదా లభిస్తూనే ఉంటాయి. బాబాయే స్వయంగా ఈ విషయాన్ని అర్థం చేయించారు. కావున బాబా అంతర్యామి అని పిల్లలు అనుకుంటారు. కానీ అలా నేను అంతర్యామిని కాను. నేను జ్ఞానాన్ని మాత్రమే చదివిస్తానని బాబా అంటున్నారు. ఇందులో అంతర్యామి మాటే లేదు అని బాబా అంటారు. కానీ మీరంతా నా పిల్లలే అని నాకు తెలుసు. ప్రతి శరీరంలో నా పిల్లలు ఉన్నారు. అంతేకాని అందరిలో తండ్రి విరాజమానమై లేరు. మానవులంతా ఉల్టాగానే అర్థం చేసుకున్నారు. తండ్రి చెప్తున్నారు, అందరి సింహాసనాలపై ఆత్మ విరాజమానమై ఉందని నాకు తెలుసు. ఇది చాలా సహజమైన విషయం. చైతన్యమైన ఆత్మలన్నీ వాటి వాటి సింహాసనాలపై కూర్చుని ఉన్నాయి. కానీ పరమాత్ముడు సర్వవ్యాపి అని మనుషులు అంటారు. ఇది చాలా పెద్ద పొరపాటు. ఈ కారణంగానే భారతదేశం ఎంతో దిగజారిపోయింది. తండ్రి చెప్తున్నారు, మీరు నన్ను చాలా గ్లాని చేశారు, నిందించారు. విశ్వానికి అధికారులుగా చేసే తండ్రిని మీరు నిందించారు. అందుకే యదా యదాహి అని తండ్రి చెప్తున్నారు. విదేశీయులు భారతీయుల నుండే ఈ సర్వవ్యాపీ జ్ఞానాన్ని నేర్చుకున్నారు. ఎలాగైతే భారతవాసులు వారి నుండి నైపుణ్యం అంటే టెక్నిక్స్ నేర్చుకుంటారో అలా వారు మన నుండి ఉల్టా జ్ఞానాన్ని నేర్చుకుంటారు. మీరు ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. అంతేకాక
తండ్రి పరిచయంను కూడా అందరికీ ఇవ్వాలి. మీరు గుడ్డివారికి ఊతకర్ర లాంటివారు. ఊతకర్ర ద్వారానే మార్గదర్శనం చేస్తారు కదా. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ప్రతి కార్యము తండ్రి ఆజ్ఞానుసారం చేయాలి. ఎప్పుడూ శ్రీమతంను ఉల్లంఘించరాదు. అప్పుడే మీ మనోకామనలన్నీ అడగకుండానే పూర్తవుతాయి. ధ్యానము సాక్షాత్కారములు కావాలనే కోరికను ఉంచుకోరాదు. ఇచ్చా మాత్రం అవిద్యగా అవ్వాలి. సెకండ్ పాయింట్, పరస్పరం కలిసి పరచింతన చేయరాదు. అంతర్ముఖులై ఎంత సమయం బాబా స్మృతిలో ఉన్నాము, లోపల జ్ఞానమదనం జరుగుతోందా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. వరదానము, ప్రతి ఆత్మ యొక్క సంబంధ సంపర్కంలోకి వస్తూ అందరికీ దానమిచ్చే మహాదాని వరదాని భవ. రోజంతట్లో ఎవరు మీ సంబంధ సంపర్కంలోకి వచ్చినా వారికి ఏదో ఒక శక్తిని, జ్ఞాన పాయింట్ను, గుణాన్ని దానమివ్వండి. మీ వద్ద జ్ఞాన ఖజానా కూడా ఉంది. అంతేకాక శక్తులు మరియు గుణాల ఖజానా కూడా ఉంది. కనుక ఏ ఒక్కరోజు కూడా దానమివ్వకుండా ఖాళీగా వెళ్ళిపోరాదు. అప్పుడు మహాదాని అని అంటారు. దానానికి ఆత్మీక అర్థం సహయోగంనివ్వటం. మీ శ్రేష్ఠ స్థితి యొక్క వాయుమండలం ద్వారా, మీ వృత్తి యొక్క వైబ్రేషన్ ద్వారా ప్రతి ఆత్మకు సహయోగంనివ్వండి. అప్పుడు వరదాని అని అంటారు. స్లోగన్, ఎవరైతే బాప్దాదాకు మరియు పరివారానికి సమీపంగా ఉంటారో వారి ముఖంపై సంతుష్టత, ఆత్మీయత మరియు ప్రసన్నతల చిరునవ్వు ఉంటుంది. అచ్చా, ఓం శాంతి.